ఒక సముద్ర తీరంలో నిలబడి ఉన్నావని ఊహించుకో. ఒక్కసారిగా సముద్రం వెనక్కి తగ్గిపోతోంది. నీరు మాయమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఆకాశాన్ని తాకే రాకాసి అల నీ వైపు దూసుకొస్తోంది. ఇది సినిమా సీన్ కాదు, ఇది నిజమైన ప్రకృతి విపత్తు. అదే సునామీ. కానీ ఇదెలా వస్తుంది? దీన్ని ఆపడం సాధ్యమా? ఈ వీడియోలో తెలుసుకుందామా? సునామీ అనే పదం జాపనీస్ భాషలో సు అంటే హార్బర్, నామి అంటే అల, అంటే హార్బర్ వేవ్ లేదా నౌకాశ్రయంలోకొచ్చే మహా అలలు. సాధారణంగా సునామీలు భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు లేదా నీటి అడుగున కొండ చర్యలు విరిగిపడటం వల్ల వస్తాయి. సముద్రపు అడుగు ఒక్కసారిగా పైకి లేదా కిందకు కదిలితే ఆ నీరు భారీ శక్తితో పైకి ఎగసి గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రపు లోతుల్లో ఒక భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు కదిలిపోతాయి. ఆ కదలికతో సముద్ర జలాలు ఒక్కసారిగా పైకి నెట్టబడతాయి. ఆ శక్తి నీటిలో ప్రయాణించి తీరానికి చేరేసరికి అది 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న రాకాసి అలగా మారుతుంది. లోతైన నీటిలో చిన్నగా కనిపించే అల తీరానికి రాగానే నగరాల్ని ముంచే శక్తిని కలిగి ఉంటుంది. సునామీ రాకముందు సముద్రం నీరు వెనక్కి తగ్గడం ఇదొక హెచ్చరిక సంకేతం. తర్వాత ఒక్కసారిగా అలలు భూమిపైకి దూసుకువెళ్లి ఇళ్ళు, చెట్లు, వంతెనలు ఇలా అన్నీ కొట్టుకుపోతాయి. ఒక చిన్న అల కూడా తీరం మీదకు వచ్చినప్పుడు 30 మీటర్ల రాకాసి అలగా మారొచ్చు. ఇవి తీర ప్రాంత ప్రజలకు పెద్ద ముప్పే. సెకండ్లలోనే విధ్వంసం సృష్టించవచ్చు. ప్రపంచంలో పలు దేశాల్లో గతంలో వచ్చిన సునామీలు పెను విధ్వంసాన్నే సృష్టించాయి. 1755లో పోర్చుగల్లో వచ్చిన సునామీతో 1,00,000 మందికి పైగా మరణించారు. 1883లో ఇండోనేషియాలో క్రెకటోవా అగ్నిపర్వతం బద్దలై 40 మీటర్ల అలలు ఎగసిపడ్డాయి. 2004లో హిందూ మహాసముద్ర సునామీ 14 దేశాల్ని తాకింది. 2011లో జపాన్లో వచ్చిన సునామీ ఫుకుషిమా అణు ప్రమాదానికి కారణమైంది. సునామీని మనం ఆపలేం, కానీ ముందస్తుగా తెలుసుకొని ప్రాణాల్ని రక్షించుకోవచ్చు. ప్రకృతికి వ్యతిరేకంగా కాదు, ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.